కూతురికి 10th క్లాస్ చదివేటప్పుడు డబ్బులు నా చేతిలో అమ్మఒడి అని చెప్పి వచ్చింది, ఇచ్చాను, చదివించుకున్నా. ఇప్పుడు ఇంజనీర్ చదివింది, బాగా అయిపోయింది, బాగా చదువు కాన్సెంట్రేట్ కంప్యూటర్లో. మీ అమ్మాయి 10th క్లాస్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది, ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్నారు మీ అమ్మాయి. చదివేసింది, అయిపోయింది, జాబులు చేస్తుంది, 50,000 చేస్తుంది, సంపాదించుకోవడం హ్యాపీగా. అమ్మఒడి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? లాస్ట్ 10th క్లాస్లో ఒకసారి వచ్చింది అంతే. అసలు అమ్మఒడి పథకం పెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఆయన వచ్చిన తర్వాత పెట్టారు, నాకు ఐడియా లేదు. ఇదే విషయంలో మనం మాట్లాడదామండి. స్టీల్ ప్లాంట్ గురించి కూడా జగన్ గారు పోరాడతానన్నారు. అవన్నీ నాకు తెలియదు. అవన్నీ మా గవర్నమెంట్కి స్టీల్ ప్లాంట్ గురించి మనకు వద్దు. ప్రజల కోసం మాట్లాడుతున్నాడు ఆయన. ఇది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. అది చంద్రబాబు నాయుడు రావాలి, బాగుంటుంది, దేశం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు వల్ల పిల్లలు పాడైపోతున్నారు, బోళ్ళు మంది పాడైపోతున్నారు పిల్లలు. ఉద్యోగాలు లేవు, ఏవి లేవు. ఇప్పుడు వచ్చి ప్రతి రోడ్ల మీద గంజాయిలు అయితే తాగేస్తున్నారు, ఎవడో పట్టించుకోలేదు. ఏడు చేస్తున్నారు. ఇప్పుడు ఏటైనా ఏటుంది చెప్పు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే జగన్ కావాలా, అభివృద్ధి చేశాడు కాబట్టి. వర్షాలు బాగా పడతాయండి. చంద్రబాబు నాయుడు ఉంటే 700 అడుగు బోర్ ఎండిపోద్దండి, వానలు పడవండి, రైతు ఏం తింటాడండి. పుష్పలంగా ఇంటి దగ్గర ధాన్యం ఉన్నాయండి, 40-50 బస్తాలు. ఆయన ఉంటే మహానుభాబు అండి. అంతా కావాలా ఆయన వస్తే. అమ్మఒడి ఇచ్చాడు, రైతు భరోసా ఇచ్చాడు, 18,500 వచ్చింది, అన్నీ బాగా అభివృద్ధి ఉంది. ఇప్పుడు 2014లో బాబు వస్తే జాబ్ వస్తుందండి ఇంటింటికి. 6 వాహనాలు ఇచ్చాడు. ఎన్ని ఇచ్చాడు? ఏమిచ్చాడు? ఒకటి లేదు. రైతు ఏం తింటాడు? 700 అడుగు బోరు ఎండిపోద్ది బాబు వస్తే. తాగడానికి నీళ్ళు దొరకవు. ఇప్పుడు పుష్పలంగా చెరువు నిండా నీళ్ళు ఉన్నాయి. మా పిల్ల హైదరాబాద్ పోయింది ఉద్యోగానికి, ఇక్కడ ఏమొచ్చి ఏదో కంపెనీ పెట్టారు, ఏంటి పథకాలు ఎవడమ్మండవు, శుభ్రంగా పరిపాలించే చాలదా మనకేమైనా? ఇప్పుడు ఇక్కడ అద్దెలు కట్టలేకపోతున్నాము, పథకం ఇచ్చి ఎందుకు మా మీద మమ్మల్ని తాగడానికి? అది కాదు కదా. పథకం లేకుండా బాగా పరిపాలించు. ఇప్పుడు ఓటుకి డబ్బులు లేవకుండా ఓటు వేయమను, నీకు చూద్దాము. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు గెలుస్తాడో జగన్ గెలుస్తాడో చూస్తాం. ఓటుకి రూపాయి ఇవ్వకుండా ఓటు వేయించుకోమని జగన్ని, అప్పుడు చూస్తారు అందరూ. మా పథకాలు ఏమేమో మిమ్మల్ని పరిపాలనతో శుభ్రంగా ఆ కంపెనీ ఆడితే ఏం కంపెనీలు పెట్టారు, ఎవరికైనా ఉద్యోగం ఉందా? మా పిల్ల MBA చదివి ఉన్నది, ఏ ఉద్యోగం వచ్చింది కూడా చూస్తుంది. ఇప్పుడు ఎక్కడికైనా పోవాలా, ఏ ఊరని పోతే ఉద్యోగం వస్తుంది. ఈ ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు అవి ఉండవా? ఏమి ఎట్టరా కంపెనీలు? అలాగే అది ఇచ్చినాం, వీళ్ళకి ఇది ఇచ్చినాం, అదే నేటి ఎడతారు. ఏమైనా అమ్మ ఓడి వేసినాం, ఆ ఓడి వేసినాం అనేసి ఇప్పుడు ఏడితే నేను చదివిస్తున్నాను. అంతకుముందు మా పిల్లలు చదివించుకోలేదా? అమ్మఒడి వేయకంటానా? ఇప్పుడు ఈయన 10,000 వేసి తినే చదివేస్తానరా? 10,000 నేటి అవుతుంది సంవత్సరానికి. ప్రైవేట్ స్కూల్లో చదివితే 50,000, 60,000, 1,00,000 రూపాయలు అవుతుంది. ఆ మిగతా బ్యాలెన్స్ వాళ్ళు ఇస్తారు. జగన్ వాళ్ళ ఇంటికాడ చుట్టుకొస్తాడు వెళ్ళి. ఏమని అలా కాదు కదా. ఎవరైనా వాళ్ళు కష్టపడి చదివించుకోగలరు వాళ్ళ పిల్లల్ని. ఇప్పుడు ఉద్యోగాలని సద్యోగాలని డెవలప్మెంట్ చెయ్యాలి. అప్పుడు స్టీల్ ప్లాంట్లు 12 నెలలు బట్టి 1200 నెలలు బట్టి కావలా కాస్తున్నారు. దాని గురించి ఏం పట్టించుకోరు ఏంటి మరి? ఓటు వేసేసుకొని పథకాలు ఇస్తారు. కానీ ఒకవేళ నిజంగా జగన్మోహన్ రెడ్డి మంచి అయిపోతే వీళ్ళు ముగ్గురు కలరు కదా. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోదు కదా. పొత్తు పెట్టుకుంది కాబట్టి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి మంచి చేసినట్టే. అందులో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చింది 3 సంవత్సరాలు మనం పరిపాలన ఇచ్చాం. 2 సంవత్సరాలు కరోనాతో ఎవరి ఇంట్లో వాళ్ళు దాగున్నాం. 3 సంవత్సరాల పరిపాలన ఇంకేం డెవలప్మెంట్ చేస్తారు చెప్పండి? దానికోసం ఆయన ఎంత చెయ్యాలో అంత కూడా డెవలప్మెంట్ చేశాడండి. ఇంకా అంతకు మించి ఎక్స్పెక్ట్ చేయడం అనేది జనాలు తప్పదు. 5 రూపాయల భోజనం, 3 రూపాయల భోజనం పెట్టారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఎవరు ఆకలి అన్నం లేదు, అన్నం లేదు. ఇక్కడ వైద్యులు పేదలు ఎంతమంది హోటల్లో పోయి తినేవారు. అదే ఇప్పుడు ఇతను వస్తే మళ్ళీ మారుతాయనని ఈ పద్ధతులన్నీ మారుస్తాయి. రైతులు బాగుపడతారు, దేశం కూడా బాగుపడుతుంది. ఈ దేశాన్ని అమ్ముకు తినేస్తాండి ఇతను వచ్చి. లేకపోతే ఒక రైతుకి పాస్బుక్లో అతను ఫోటో ఎందుకు? ఇంతకుముందు వేసి ముందు అలాగా ఆ పట్ట కాదు, అతను ఫోటో ఎందుకు పెట్టాలి? అతను ఫోటో ఎవరు పెట్టకూడదు. ఎవరు అలా చేయలేదు, ఎవరు అలా చేయలేదు. అందుతుంది కాదనలేదు, ఇస్తాండ్రు కాదనలేదు. కానీ కొన్ని పద్ధతులు కూడా ఉండాలి. కొన్ని పద్ధతులు ఉండాలి. ఇవ్వాలనే మేమంటే జగన్ తప్పుగా పెట్టలేదు. మేము బంగారం కాదనలేదు, మంచిదే. కొన్ని పద్ధతులు ఉండాలి. సంస్థలకి దీనికి దానికి అనలేదమ్మా. మంచిగా కొన్ని పద్ధతులు